వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం పూర్వజన్మ పుణ్య ఫలితాలను అనుభవించడానికి ఎవరు జన్మించారు అనే అంశం. దీనికి ముందు మీరు నా ఈ ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందువల్ల నా అన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు అందుతుంటాయి కాబట్టి ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. ఇక సహజంగా ఒక వ్యక్తి ఆ వ్యక్తి స్నేహితుడైనా కావచ్చు, సంబంధ బాంధవ్యాలైనా కావచ్చు, నేను ఏం పాపం చేసుకున్నానో ఏమో, ఈ జన్మలో ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నాను, ఏం చేసినా నష్టం ఏర్పడుతుంది, అన్ని విషయాలు దుఃఖాన్ని ఇస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా సమస్యలు వస్తున్నాయి అనే వ్యక్తులను చూసే ఉంటారు. అదే రకమైన వ్యక్తులు ఈ విధంగా కూడా చెబుతుంటారు. వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు, ముట్టిందల్లా బంగారం అవుతుంది అని వింటుంటాము. ఇలాంటి పూర్వజన్మ యోగాలను అనుభవించే యోగం జాతకంలో పంచమ నవమ స్థానాలు నిర్ణయిస్తాయి. అంటే పూర్వపుణ్యస్థానమైన 5వ స్థానం, భాగ్యస్థానమనే 9వ స్థానం నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. మీరు ఏ లగ్నంలో జన్మించినా లగ్నాధిపతి కొంత బలాన్ని పొంది ఉండి ఈ 5, 9 స్థానాలు స్పాయిల్ కాకుండా ఉంటే మీరు మీ పూర్వపుణ్య ఫలితాలను అనుభవించడానికి జన్మించారని అర్థం. సహజ శుభగ్రహాలు 5వ స్థానంలో ఉండడం, 9వ స్థానంలో ఉంటే అదనపు శుభ ఫలితాలను ఇస్తారు. అంతేకాకుండా మీ లగ్న శుభులు కూడా ఈ స్థానాలలో అమరి ఉండడం వల్ల మీరు కూడా ఈ జన్మలో మంచి ఫలితాలు అనుభవించడానికి జన్మించారనేది వాస్తవం. ఈ 5వ స్థానానికి 9వ స్థానానికి పాపగ్రహాలే లగ్న శుభులుగా వచ్చి అమరి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, సంబంధ బాంధవ్యాలలో కొన్ని సమస్యలను ఏర్పరిచినా మీరు భాగ్యాన్ని అనుభవించడంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పరచరు. ఉదాహరణకు వృషభ లగ్నానికి భాగ్యాధిపతి అనే 9వ స్థానాధిపతి శని భగవానుడు. అదే స్థానంలో ఉండవచ్చా అంటే ఉండవచ్చు. తండ్రికి కొడుకుకు మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా జాతకుడు తన భాగ్యాన్ని అనుభవించే తీరుతాడు. శని భగవానుని కారకత్వ వృత్తులను స్వీకరిస్తారు. దానివల్ల అదృష్ట అవకాశాలు ఏర్పడి ఉన్నత స్థితికి వెళతారు, లేదా తండ్రి మంచి పదవిలో ఉంటారు. శని కారకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అప్పుడు 5, 9 స్థానాల బలం పూర్వజన్మ పుణ్య ఫలితాలను నిర్ణయిస్తుంది. అంతేకాక వీటితో పాటు 5, 9 స్థానాధిపతులకు గురు భగవానునితో సంబంధం, లేదా శుక్ర భగవానునితో సంబంధం, లేదా బుధుడు శుక్లపక్ష చంద్రునితో సంబంధం ఏర్పడితే అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇక 12 లగ్నాలకు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఇందులో మేషలగ్న జాతకులకు ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, పంచమాధిపతి అయిన రవితో గురువు ఏ విధంగా కనెక్ట్ అయినా సింహం, ధనుస్సులో సహజ శుభగ్రహాలు అమరి ఉండి లగ్నాధిపతి కొంత బలాన్ని పొందితే ఈ లగ్న జాతకుడు పూర్వపుణ్య ఫలితాలను అనుభవించడానికే జన్మించారు అని అర్థం. వృషభ లగ్న జాతకులకు బుధుడు శని భగవానుని బలం అద్భుతమైన యోగాన్నిస్తుంది. బుధుడు శని కన్యలో కానీ మకరంలో కానీ ఉంటే మంచి యోగాన్నిస్తారు. వీళ్ళు కూడా పూర్వపుణ్య ఫలితాలను అనుభవించడానికే జన్మించారని అర్థం. సో చాలా సింపుల్. 5వ స్థానం, 9వ స్థానం స్పాయిల్ కాకూడదు. పంచమాధిపతి కానీ 9వ స్థానాధిపతి కానీ ఒక విధంగా కొంత బలాన్ని పొంది పంచమ నవమ స్థానంతోనో
లగ్నంతోనో సంబంధం కలిగి ఉండడం, సహజ శుభగ్రహాలు 5, 9 స్థానాలలో ఉండడం, ఈ 3 విధులు వర్తిస్తాయి. మిథున లగ్న జాతకులకు సంబంధించినంత వరకు పంచమాధిపతి శుక్రుడు, 9వ స్థానాధిపతి శని భగవానుడు. వీరిరువురు స్పాయిల్ కాకుండా ఉండి బలంగా ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకు మిథున లగ్నానికి పంచమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు అంటే మంచిది. 9వ స్థానాధిపతి శని భగవానుడు తులలో ఉచ్చం అయ్యారా, భాగ్యాధిపతి బలంగా ఉన్న జాతకం భాగ్యం అనుభవించడానికి జన్మించిన జాతకం అని చెప్పవచ్చు. కూడా లగ్నాధిపతి కొంత బలాన్ని పొంది ఉన్నట్లయితే చాలు, అద్భుతమైన యోగాన్ని వీళ్ళు కూడా అనుభవిస్తారనడంలో సందేహమే లేదు. ఇక కర్కాటక లగ్నానికి కుజుడు, గురువు పంచమ నవమాధిపతులు. వీరిరువురు కలిసి మంచి స్థితిలో ఉండడం లేదా స్వంత రాసుల్లో ఉండడం చాలా మంచిది. వృశ్చికం, మీనం స్పాయిల్ కాకుండా ఉండాలి, అది కూడా చాలా ముఖ్యం. ఒక స్థానం, ఆ స్థానాధిపతులు సహజ శుభగ్రహాలు స్పాయిల్ కాకుండా ఉండాలి. ఈ పూర్వపుణ్య ఫలితాలు అంటే ఏమిటి అంటే, మీకు అన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతాయి. మంచి తల్లిదండ్రులు, మంచి విద్య, మంచి జీవిత భాగస్వామి, మంచి సంతానం, సొసైటీలో మర్యాద, అదృష్ట అవకాశాలు, శ్రమకు తగిన ప్రతిఫలం, యోగ భాగ్యాలు లభిస్తాయి. తర్వాత సింహ లగ్నం. ఈ లగ్నానికి పంచమాధిపతి గురువు, 9వ స్థానాధిపతి కుజుడు. కర్కాటక లగ్నానికి ఎవరైతే వస్తారో సింహ లగ్నానికి కూడా ఆ గ్రహాలే పంచమ నవమ స్థానాధిపతులుగా వస్తారు. వీళ్ళు మంచి స్థితిలో పంచమ స్థానంలోనే ఉండడం లేదా 9వ స్థానంలో ఉండడం, కర్కాటకంలో కలిసి ఉండడం, అంతేకాక ధనుస్సు, మేషం శుభత్వంగా ఉండాలి. తర్వాత కన్యా లగ్న జాతకులకు పంచమ నవమాధిపతులు శని భగవానుడు, శుక్ర భగవానుడు. వీరిరువురి కలయిక లేదా స్వంత రాశి, ఉచ్చస్థానం అనే బలాన్ని కలిగి ఉండడం, మకరం మరియు వృషభం స్పాయిల్ కాకుండా ఉండాలి. తులా లగ్నానికి సంబంధించినంత వరకు శని భగవానుడే పంచమాధిపతి, బుధుడు భాగ్యాధిపతి అని 9వ స్థానాధిపతి. వీరిరువురు మంచి స్థితిలో ఉండడం, 9వ స్థానంలోనే స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉండడం, శనితో కలిసి పంచమ స్థానంలో ఉండడం, 12వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉండడం, తర్వాత 5, 9 స్థానాలైన కుంభం, మిథునంలో శుభగ్రహాలు అమరి ఉండడం మంచిది. వృశ్చిక లగ్నానికి పంచమ నవమాధిపతులు గురువు, చంద్రుడు. వీరిరువురు కలిసి ఉంటే గురు చంద్ర యోగం ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి మంచి ఫలితాలనిచ్చే వ్యవస్థ కలిగి ఉంటుంది. ధనుస్సు లగ్నానికి సంబంధించినంత వరకు రవి, కుజులు పంచమ నవమ స్థానాలకు అధిపతులు. వీళ్ళిద్దరూ కలిసి క్లోజ్ డిగ్రీలలో ఉండకుండా శుభగ్రహ స్థానాలలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే సింహం, మేషం శుభత్వంగా ఉండాలనేది ముఖ్యం. మకర లగ్నానికి సంబంధించినంత వరకు పంచమ నవమాధిపతులు బుధుడు, శుక్రుడు. వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థితిలో కలిసి ఉన్నా, అంటే ఇరువురు కలిసి ఉండడం, పరివర్తన చెందడం లేదా వీళ్ళ స్వంత రాసుల్లో ఉన్న మకర లగ్న జాతకులు పూర్వపుణ్య ఫలితాలను అనుభవించడానికే జన్మించారని అర్థం. కుంభలగ్నానికి అదే బుధుడు పంచమాధిపతిగా, శుక్రుడు భాగ్యాధిపతిగా వస్తారు. వీరిరువురు కలిసి 2వ స్థానం, 5వ స్థానం, 8వ స్థానం లేదా 9వ స్థానంలో ఉండడం మంచిది. మిథునం, తులపై పాపగ్రహాల ప్రభావం పడకుండా ఉండడం ముఖ్యం. మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు, నవమాధిపతి కుజుడు. మంచి స్థితిలో కలిసి ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం అనే యోగం ఏర్పడుతుంది. శుక్లపక్ష చంద్రుడై కర్కాటకంలో ఉన్నా, మేషంలో ఉన్నా
పూర్వపుణ్య ఫలితాలను అనుభవించే యోగాన్నిస్తుంది. సో 5వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి మంచి వ్యవస్థ కలిగి ఉండడం, లగ్నాధిపతి దానిని పొందడానికి కొంత బలం కలిగి ఉండడం, పంచమ స్థానం భాగ్యస్థానంపై పాపగ్రహాల ప్రభావం పడకుండా శుభగ్రహ సంబంధం కలిగి ఉండాలని విధి వర్తిస్తే మీరు ఈ జన్మలో మీ పూర్వపుణ్య ఫలితాలను పొందడం ఖాయం అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.